వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం మళ్ళీ హిందూ న్యూస్ పేపర్ తెలుగులో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ ఆల్సో దాని వెనుకున్న జీకే పార్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేసాం. సో ఈరోజు డేట్ May 13th, 2025. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్లో ఇండియా వోంట్ బెండ్ టు పాక్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అని చెప్పి మోదీ గారు చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్లో అంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ ఏం లేదు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి కమిటెడ్ టు 100% కోటా ఫర్ లోకల్ ట్రైబల్స్ సీఎం చెప్పారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఇదేంటంటే లోకల్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళకి 100% రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి సీఎం గారు ప్రామిస్ చేశారు. అండ్ దీనికోసమే జీవో నెంబర్ 3ని మళ్ళీ రీఇన్స్టేట్ చేయబోతున్నారు ఏపీ స్టేట్లో. మనకి నెక్స్ట్ ఆర్టికల్ మనకి NCW అంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ స్లామ్స్ ట్రోల్స్ ఆన్ మిస్రీ అండ్ ఫ్యామిలీ సీక్స్ రిస్ట్రెయింట్. సో ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఏంటంటే కండెమ్ చేసింది ఆన్లైన్ ట్రోలింగ్. ఎవరైతే మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఈయన ఉన్నారు కదా, ఈయన ఫ్యామిలీని అండ్ ఈయన్ని ఆన్లైన్లో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ ఒక అండర్స్టాండింగ్ వచ్చి మిలిటరీ యాక్షన్స్ని వెనక్కి తీసుకున్నారు అండ్ ఆపేస్తున్నారు అని న్యూస్ ఈయన చెప్పినందుకు కొంతమంది ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ ట్రోలింగ్ చేస్తున్నారు ఈయన్ని అండ్ ఈయన ఫ్యామిలీని కూడా. సో దాని మీద కండెమ్ చేస్తూ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈ స్టాచ్యుటరీ బాడీ ఇది స్టాచ్యుటరీ బాడీ అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1992. అండర్ యాక్ట్ అయితే మాత్రం 1990. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ద్వారా 1992లో ఎస్టాబ్లిష్ చేయబడింది ఇది. అండ్ ఈ కమిషన్లో మనకి చైర్పర్సన్ ఉంటారు అండ్ ఆల్సో 5 మెంబర్స్ ఉంటారు అండ్ ఆల్సో మెంబర్ సెక్రటరీ కూడా ఉంటారు. సో వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడతారు. అండ్ వీళ్ళ టెన్యూర్ ఎంత అంటే 3 years. సో ఇది ఇంపార్టెంట్ మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. సో ఇది మనకి విమెన్ రైట్స్ని ప్రమోట్ చేస్తుంది. అంటే విమెన్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ తరపున నిలబడుతుంది ఈ బాడీ అనేది నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. అండ్ ఇక్కడ మనకి టెస్ట్ క్రికెట్స్ షైనింగ్ జ్యువెల్ అని చెప్పేసి ఇచ్చారు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిపోతున్నారు కదా, సో ఆయనకి సంబంధించిన స్టాట్స్ కొన్ని ఇచ్చారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ ఏం కదా, సో జస్ట్ ఇన్ఫర్మేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పర్వాలేదు. అండ్ వన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే హీఈస్ ద పర్సన్ అంటే 4th spotలో ఉన్నారు మోస్ట్ రన్స్ చేసిన వ్యక్తుల్లో అండ్ టెస్ట్లో 4th spotలో ఉన్నారు. అండ్ ఫస్ట్ మనకి సచిన్ టెండూల్కర్, సెకండ్ రాహుల్ ద్రావిడ్ అండ్ థర్డ్ సునీల్ గవాస్కర్, 4th మనకి కోహ్లీ ఉన్నారు. సో ఇది చిన్న ఇంపార్టెంట్ పాయింట్, మిగతావన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఎందుకు జరుపుకుంటామంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈవిడ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇంటర్నేషనల్ నర్సెస్ డే జరుపుకుంటాం మనం. ఇది ప్రతి ఇయర్ May 12th జరుపుకుంటాం. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో 9 held ఫర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్ ఇన్ రిజర్వ్ ఫారెస్ట్. సో రిజర్వ్ ఫారెస్ట్లో కొంతమంది ఆల్కహాల్ తాగడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. సో అది శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ నియర్ చిత్తూరు. సో శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్స్. 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి మనకి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్. అండ్ ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఈ రెండు కూడా సేమ్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇవి లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. అండ్ ఇది వెరీ సీరియస్ ఆఫెన్స్. ఈ రిజర్వ్ ఫారెస్ట్లో అనేది వీళ్ళు కన్జ్యూమ్ చేశారు కదా, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తే దొరికిపోయారు కదా. సో ఇది వెరీ సీరియస్ ఆఫెన్స్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఏ ఇయర్ అనేది ఇంపార్టెంట్. ఈ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. అండ్ ఇక్కడ మనకి ఎడిటోరియల్లో ఈరోజు ఇండియాస్ రైజింగ్ ఈ వేస్ట్ ద నీడ్ టు రీకాస్ట్ ఇట్స్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇచ్చారు. సో దీని సమ్మరీ చూద్దాం సింపుల్గా. సో సింపుల్గా ఏంటంటే మనం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎరాలో ఉన్నాం. అంటే డిజిటల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది సొసైటీ. సో డిజిటల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వల్ల ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ రిలయింగ్ ఆన్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మీద ఎక్కువ రిలై అవుతున్నాం. మనం స్మార్ట్ ఫోన్స్ మీద, ల్యాప్టాప్స్ ఇటువంటి వాటి మీద, టెక్నాలజీ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. సో ఈ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడంతో పాటు మనకి బై ప్రోడక్ట్ కింద ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా జనరేట్ అవుతుంది కదా. లాట్ ఆఫ్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ వాడినవి ప్రతి 2 yearsకి ఒక మొబైల్ ఫోన్ మారుస్తూ ఉంటారు. సో అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే రీసైకిల్ అయిన తర్వాత ఎట్ లాస్ట్ పాయింట్లో మనకి ఈ వేస్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ వేస్ట్ని మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకుంటే సస్టైనబుల్ ప్రోగ్రెస్ని మనం అచీవ్ చేయొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ మనకి వరల్డ్స్ టాప్ ఈ వేస్ట్ జనరేటర్స్ ఎవరంటే చైనా, US, జపాన్ అండ్ జర్మనీ. సో ఇండియాకి మనకు ఒక మేజర్ ఛాలెంజ్ ఈ వేస్ట్ని మేనేజ్ చేయడంలో అని చెప్తుంది. ఇక్కడ మనకు కొన్ని ఫిగర్స్ ఇచ్చారు, అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ ఇక్కడ మనకి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఈ టర్మ్ ఇంపార్టెంట్. సో ఇదేం చెప్తుందంటే ఎవరైతే
ఈ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారో, ఎవరైతే బ్రాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళే ఈ వేస్ట్ని మేనేజ్ చేయాలి, వాళ్ళే అకౌంటబుల్గా ఉండాలి. ఈ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, ఆ ప్రోడక్ట్ వల్ల కలిగే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్కి వాళ్ళే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఆ ప్రొడ్యూసరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పేసి ఈ టర్మ్ మీనింగ్ మనకి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ అండ్ ఆల్సో మనకి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022లో మనకి ఫ్లోర్ ప్రైస్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేశారు. ఈపీఆర్ సర్టిఫికేట్స్ అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్స్ కోసం. సో ఈ ఫ్లోర్ ప్రైస్ ఏంటంటే మినిమం ప్రైస్ అని అర్థం. సో ఇందులోనే అంటే ఫ్లోర్ ప్రైస్ అంటే అంతకన్నా తక్కువగా అమ్మకూడదు. ఈ ఫ్లోర్ ప్రైస్లోనే ఏం కవర్ చేస్తారంటే మనం ఆ ప్రోడక్ట్ని రీసైకిల్ చేస్తాం కదా, వేస్ట్ రీసైకిల్ చేస్తాం కదా, దానికి అయ్యే కాస్ట్ని కూడా ఈ ఫ్లోర్ ప్రైస్లో ఇంక్లూడ్ చేసేస్తారు. సో ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకి ఈపీఆర్ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు. సో ఇక్కడ మనకి ఫెయిర్ రిటర్న్స్ రావాలంటే రీసైకిల్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ ఇన్ఫార్మల్గానే దాన్ని రీసైకిల్ చేస్తున్నారు. అంటే ఫార్మల్గా రీసైకిల్ చేయట్లేదు, అంటే హజార్డస్ రీసైక్లింగ్ చేస్తున్నారు. సో దాన్ని ఫార్మల్ కింద కన్వర్ట్ చేయడానికి సో వాళ్ళకి ఎంతో కొంత కాస్ట్ అవుతుంది కదా, వాళ్ళకి ఒక స్టేబుల్ ప్రైజింగ్ మనం ప్రొవైడ్ చేయాలి. ఫార్మల్ రీసైక్లర్స్ సేఫ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడి వాళ్ళు ఆ వేస్ట్ అనేది రీసైకిల్ చేసినట్లయితే మనం ఎన్వైరన్మెంట్ డిగ్రేడ్ అవ్వకుండా కాపాడొచ్చు అని చెప్పేసి ఈ ఫ్లోర్ ప్రైస్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు మనకి. సో అండ్ ఆల్సో దీంతోపాటు స్టేబుల్ ప్రైజింగ్ మనం ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ అండ్ గవర్నర్ ఎవరంటే లక్ష్మణ్ ఆచార్య. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇండామిటబుల్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇండామిటబుల్ అంటే అన్కాంప్రమైజింగ్, అంటే లొంగని, మొండి పట్టుదల ఉండడం అంటారు కదా, దాన్నే ఇండామిటబుల్ కరేజ్ అంటాం. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో మ్యాంగిల్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. మ్యాంగిల్డ్ అంటే డిస్ట్రాయిడ్, అంటే డ్యామేజ్డ్, destroyed remains of a trailer and a mini truck after they collided in an accident. అంటే డిస్ట్రాయ్ అయిపోయిన ఆ లారీ పార్ట్స్ అని చెప్పేసి ఇక్కడ మ్యాంగిల్డ్ మీనింగ్ అర్థం. సో మ్యాంగిల్డ్ మీనింగ్ ఏంటంటే సివియర్లీ డ్యామేజ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి ప్యాడీ పల్సెస్ యాక్రేజ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ దిస్ ఖరీఫ్ సీజన్ అని చెప్పేసి సెంటర్ చెప్పింది. సో మనకి ఈ ప్యాడీ కల్టివేట్ చేసే ల్యాండ్ ఏదైతే ఉందో అది 30 lakh హెక్టర్స్ని క్రాస్ చేసింది అని చెప్తున్నారు. అండ్ ఆల్సో మనకి బఫర్ స్టాక్ కన్నా ఎక్కువగా మనం ఫుడ్ గ్రెయిన్స్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అండ్ ఆల్సో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ కూడా మన లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పెరిగింది అని చెప్తున్నారు. అండ్ మనకి పల్సెస్ అంటే పల్సెస్ పండించే ఏరియా కూడా పెరిగింది అని చెప్తున్నారు. సో అంతవరకు ఇంపార్టెంట్. సో ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. అండ్ ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ నర్సింగ్ 2025 ఈ రిపోర్ట్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. సో ఆన్ ద ఈవెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఇప్పుడు జరుపుకుంటాం మనం May 12th. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని వచ్చింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఇంతకుముందు అనాలిసిస్లో చూసాం మనం. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఈజ్ నథింగ్ బట్, సో ఈ డిబెంచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి షేర్స్ కింద కానీ ఈక్విటీ రూపంలో కానీ కన్వర్ట్ చేసుకోవడానికి కుదరదు. సో వాటిని మనం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు. డిబెంచర్స్ అంటే ఏంటంటే అవి ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే నథింగ్ టైప్ ఆఫ్ ఏ బాండ్ పేపర్. ఆ పేపర్ ఇష్యూ చేస్తుంది, ఒక కంపెనీ పేపర్ ఇష్యూ చేస్తుంది. ఎందుకు? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం కోసం పేపర్ అనేది రిలీజ్ చేస్తుంది. దాన్ని డిబెంచర్ అంటారు. నథింగ్ బట్ ఏ బాండ్ పేపర్ అది ఒకటే. సో దాని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది మేము ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు మేము ఇస్తాం మీకు అని చెప్పేసి ప్రామిస్ చేస్తూ ఆ బాండ్ పేపర్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. అవి అందరూ కొనుక్కుంటారు. సో అవి కొన్నేళ్ళ తర్వాత మనం ఆ కంపెనీ షేర్స్లోకి మార్చుకుంటే వాటిని కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాం. మార్చుకోవడానికి కుదరకపోతే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాం. సో ఈ ఎకనామిక్ టర్మ్ అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, ఇది ఇంటర్వ్యూస్లో అడగచ్చు. బ్యాంక్ మిత్రాస్ ఎవరంటే కస్టమర్ సర్వీస్ పాయింట్ ఆర్ బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ అంటాం వీళ్ళని. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉండవో, అంటే రూరల్ ఏరియాస్లో బ్యాంకింగ్ సర్వీసెస్ ఉండవు కదా, సో ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఫెసిలిటేట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. వీళ్ళ ద్వారా ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ఇండియాకి వెళ్తాయి. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేస్తారు. అండ్ ఆల్సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది, అంటే క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్. సో ఇవి యూఎస్ తయారు చేస్తుంది అండ్ టైవాన్ కండక్ట్ చేస్తుంది. ఇవి లైవ్ ఫైరింగ్ అనేది కండక్ట్ చేసింది అండ్ యూఎస్ నుంచి పర్చేస్ చేసింది. హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ హిమార్స్
సో యూఎస్ఏ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ తైవాన్ పర్చేస్ చేస్తుంది. సో ఈ సిస్టమ్ అనేది ఏ కంట్రీకి చెందింది అని అడగవచ్చు. సో యూఎస్ఏ సిస్టమ్ ఇది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి టీమిండియా విల్ సోర్లీ మిస్ లయన్ హార్ట్ కోహ్లీ అని చెప్పించారు. సోర్లీ అంటే ఎక్స్ట్రీమ్లీ అంటే తీవ్రంగా మిస్ అవుతుంది టీమిండియా కోహ్లీని అని చెప్పేసి అర్థం వస్తుంది ఇక్కడ. సోర్లీ మీనింగ్ ఇంపార్టెంట్, తీవ్రంగా. అండ్ ఆల్సో సేమ్ ఆర్టికల్లో మనకి వేండ్, WANED, వేండ్ మీనింగ్ ఇంపార్టెంట్. వేండ్ అంటే క్షీణించుకుపోవడం, అంటే డిక్రీజ్ అయిపోవడం, అంటే యాజ్ హిజ్ ఫామ్ వేండ్ అంటే ఫామ్ తగ్గిపోతూ వచ్చింది అని అర్థం. అండ్ ఆల్సో ఇదే ఆర్టికల్లో మనకి ఇడియం ఇంపార్టెంట్, ఈగర్ బీవర్. ఈగర్ బీవర్ అంటే ఎవరైతే ఒక గ్రేట్ ఎంతూజియాజంతో వర్క్ చేస్తారో వాళ్ళని మనం ఈగర్ బీవర్ అంటాం. అండ్ ఆల్సో రైల్వే ఎగ్జామ్స్ అండ్ SSC ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్. అండ్ ఇక్కడ మనకి స్క్వాష్ రిలేటెడ్ గేమ్లో వీర్ చోత్రాని, అనాహత్ సింగ్ వీళ్ళిద్దరూ ఇంపార్టెంట్. ఈ పర్సనాలిటీస్ అనేవి ఇంపార్టెంట్ మనకి. అండ్ ఆల్సో నెక్స్ట్ గేమ్ చెస్లో మనకి ప్రజ్ఞానంద, ప్రజ్ఞానంద. సో ఈయన ఒక చెస్ ప్లేయర్. అండ్ స్పోర్ట్స్ అండ్ పర్సనాలిటీస్ టాపిక్లో ఇది ఇంపార్టెంట్. సో ఓవరాల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే వాటి వెనుకున్న జీకే పార్ట్ కూడా చూసాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక నుండి డైలీ హిందూ అనాలిసిస్ తప్పకుండా పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.